నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బెనారస్ గురూజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. అవి నిత్య జీవితంలో కానివ్వండి, మనం ఆచరించే విధానాల విషయంలో కానియండి, వాటికి సంబంధించి కొన్ని విషయాలు గురుగారితో మాట్లాడి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. సాధారణంగా అంటే ఇది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అనిపిస్తూనే ఉండొచ్చేమో అని నా అభిప్రాయం అండి. అసలు నేను అడగబోతున్నది ఏంటి అంటే, పద్ధతుల విషయానికి, ఆచార వ్యవహారాల విషయానికి వస్తే స్త్రీలకే ఎక్కువగా నియమాలున్నాయేమో అనేది అర్థమవుతూ ఉంటుంది. అంటే ఆడపిల్ల చిన్నప్పటి నుంచి గూడా ఆహ్, ఆమెకు పిల్లలుండే వయసుకొచ్చినప్పటికీ ఆమె కన్నా పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు ఇలా ఉండకూడదు, ఆడవాళ్ళు అలా ఉండకూడదు, ఆడవాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి ఎంతసేపున్న ఆడవాళ్ళకే ఇవన్నీ చెప్తూ ఉంటారు. చెప్పడంలో తప్పు లేదు గానీ కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియకుండానే మనం కొంచెం కోపడటమో, లేకపోతే వాళ్ళ మాటకి మనం రివర్స్‌లో మాట్లాడడమో చేస్తూ ఉంటాం. ఏంటి పొద్దున్న లేస్తే చిన్నపిల్ల దగ్గర నుంచి ప్రతిసారి మాకే చెప్తారు. ఏం వాడికి లేదా అంటే అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకి లేవా పద్ధతులు, మన ధర్మం వాళ్ళకేం చెప్పలేదా? ఇలా ఫైట్ చేసే పిల్లలు గూడా ఉంటారు పేరెంట్స్ తోటి. అవును. నిజంగా మన ధర్మం ఆడవారికే నియమాలన్నీ పెట్టిందా? ఇవే ఆచరించాలని. మగవాళ్ళకి ఏమి ఇవ్వలేదా అలాంటి నియమాలు? చాలా ఇది మంచి ప్రశ్న. దాంతో పాటు ఇప్పుడు స్త్రీ మాతృమూర్తులందరికీ గూడా ఇది ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రశ్న. నిజంగా. ఆ! ఇక్కడ స్త్రీకి చెప్పటం వలన పూర్వకాలంలో అందరూ పాటించేవారు. హ్మ్. ఇప్పటిలాగా ఆ రోజుల్లో ఎవరు కూడా నాకే ఎందుకు చెప్తున్నావు అమ్మా అని అడిగేవాళ్ళు కాదు. హ్మ్. అమ్మ చెప్పింది అంటే ఆచరించేటువంటి విషయాన్ని మాత్రమే తెలియచేస్తుంది. అమ్మమ్మ చెప్పినా మన మంచి గురించే చెప్తుంది. నాయనమ్మ చెప్పినా నా యొక్క జాగ్రత్త గురించే చెప్పింది. అనే ఆలోచన అప్పట్లో పిల్లలకి ఉండేది. దాన్ని పాటించేవారు. ప్రస్తుత కాలంలో మీరన్నట్టుగా ఇప్పుడు తమ్ముడికెందుకు చెప్పవు? హ్మ్. అన్నయ్యకెందుకు చెప్పవు? వాడు రాత్రి ఎంత లేటొచ్చినా ఏం మాట్లాడవు. లేతే వాడు ఏ డ్రెస్ ఏసుకున్నా ఏం మాట్లాడవు అని మీరన్నట్లుగా అవును. ఇప్పుడు కొన్ని విషయాలు పిల్లల్లో కనిపిస్తున్నాయి, అడుగుతున్నారు కూడా. హ్మ్. దానికి తల్లిదండ్రుల దగ్గర సరైనటువంటి సమాధానం లేక, మౌనంగా ఉండిపోయి తప్పో, ఒప్పో తెలియక ఇద్దరిని సమర్థిస్తున్నట్టుగా అయిపోతోంది. అవునండి. నేటి సమాజంలో పాత్ర తల్లిదండ్రులది ఆ విధంగా కనిపిస్తోంది. హ్మ్. ఇక మీరడిగినటువంటి ప్రశ్నకొస్తే గనక, మగవారికి అసలు నియమాలు లేవా? ఒకవేళ ఉంటే ఎలాంటి నియమాలున్నాయి? హ్మ్. అవి గూడా తెలియచేస్తే, వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క జాగ్రత్తలు తీసుకొని, వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి అన్నట్లుగా మీరడిగారేమో అని నేననుకుంటున్నాను. రెండోది మీకు కూడా ఇట్లాంటిదేదన్నా అనుభవం ఎక్స్‌పీరియన్స్. అయ్యుంటుంటే గనక, దానికి కూడా తెలుసుకునే ప్రయత్నంగా. ముఖ్యంగా మగవాళ్ళమ్మ ప్రతిరోజు వారే పూజ చెయ్యాలి అని శాస్త్రం చెప్పింది. ఇంటిలో అంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబంగా ఉందనుకుందాం. ఆ! ఇప్పుడు తాతయ్య గారుంటారు. అంటే నాన్నగారి తండ్రి, అవునండి. నాయనమ్మ. నాన్నగారు, తండ్రి గారు గనక పూజ చేస్తే, మనం వెళ్లి ప్రసాదం తినటం వరకే తప్ప పూజ చెయ్యక్కర్లేదు. ఓహ్! ఇప్పుడు నాన్నగారు, తండ్రి గారు లేరు. హ్మ్. అప్పుడు నాన్నగారు పూజ చేసేటువంటి అర్హత వస్తుంది. ఆహా! అలాంటి సమయంలో నాన్నగారు మాత్రమే పూజ చెయ్యాలి. పూజకు కావలసినటువంటిది గాని, లేతే తాతయ్య గారున్నప్పుడు పూజకి కావలసినటువంటి ఏర్పాట్లంతా కూడా హ్మ్. ఆ ఇంటి ఇల్లాలు కానీ, లేతే పెద్ద కోడలు కానీ, ఇది ఉమ్మడి కుటుంబంలో. అవును. ఇవన్నీ చేస్తూ ఉండేటువంటి వారు అప్పట్లో. హ్మ్. ఎందుకు అంటే, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీ నాన్నగారు హ్మ్. ఉన్నారనుకోండి. ఎవరైనా వచ్చినప్పుడు మీ నాన్నగారు ఉన్నారమ్మా అని అడుగుతాం. ఆ! మీతోనే అన్ని విషయాలు మాట్లాడాం కదా! మాట్లాడారు. ఇప్పుడు మీ గురించి ఏదన్నా పెళ్లి సంబంధం మాట్లాడాల్సొచ్చింది. హ్మ్. మీ నాన్నగారు ఎవరికో చెప్పుంటారు. మీకు ఆ విషయం తెలీదు. హ్మ్. ఇప్పుడు మీతో పెళ్లి సంబంధం మాట్లాడరు గదా! అవును. కాబట్టి ఇంటి యజమాని అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు ప్రతి ఇంటికి. సో, ఆ యజమాని ఏ నిర్ణయం తీసుకోవాలి? ఏ విధంగా తీసుకోవాలి? తన పిల్ల యొక్క స్థితి గాని, తన పిల్లవాడి యొక్క స్థితి గాని, ఆ యజమానికి కొంత అవగాహన ఉంటుంది కాబట్టి, అవును. ముఖ్యంగా యజమాని అని ఎందుకు చెప్తున్నామంటేనమ్మా చాలా ముఖ్యమైన పాయింట్. హ్మ్. తల్లన్నా కొద్దో గొప్పో పిల్లవాడు బాగోకపోయినా బాగున్నాడనే ఫీలింగ్ ఉంటుంది. ఆ! తండ్రి దగ్గర ఆ లక్షణం ఉండదు.
తండ్రి నిక్కచ్చిగా వాడిలో ఈ తప్పుని ఈ తప్పు అని చెప్పగలిగే లక్షణం తండ్రికుంటుంది. ప్లస్ తన పిల్లవాడు ఎక్కడ తక్కువున్నాడనగా తండ్రి అది సరిదిద్దుకోమని ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. తల్లి మాత్రం రేపు నేర్చుకుంటాడులెండి ఇవాళ కాకపోతే అని సమర్థిస్తూ ఉంటుంది. నిజం. కాబట్టి ఈ సమర్థనలో పిల్లలు పొరపాట్లు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, శాస్త్రం మగవాడినే ఇక్కడ యజమాని కింద భావన చేసింది. ఓహ్! మీకు అర్థమైంది కదమ్మా! అర్థమైందండి. సో, ఈ యజమాని హ్మ్. చాలా నియమ నిష్టలతో ఉండాలి అని కూడా హ్మ్. శాస్త్రం చెప్పింది ఇక్కడ. ఆడవాళ్ళ కంటే కూడా ఆ! మగవాడికే చాలా నియమాలున్నాయమ్మా. హ్మ్. మీరనుకుంటున్నట్టుగా ఏదో మాకే నియమాలు పెట్టారు. మేము నవ్వితే తప్పు, హ్మ్. మేము జుట్టు విరబోసుకుంటే తప్పు, హ్మ్. ఇవేవో మీరనుకుంటారు. కానీ అవన్నీ తప్పులే. తప్పులే. ఆ నవ్వటం అనేటువంటిది ఎక్కడ నవ్వాలి ఏంటనే పెద్దవాళ్ళు హ్మ్. గతంలో చెప్తూ ఉండేవారు. కానీ దానికంటే మించి మగవాడికి చాలా పద్ధతులున్నాయి. ప్రస్తుత సమాజంలో ఆ పద్ధతులు గత 2 తరాల నుంచి గూడా కొంత గతి తప్పి, మతి తప్పి ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి నేను మొహమాటం పట్టలేదు మగపిల్లల విషయాలు. ఏంటండి ఆ పద్ధతులేంటి? అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళకి చేయవలసినటువంటి 12 రోజుల క్రతువు సరిగ్గా చేయకపోవటం. హ్మ్. ఏదో చేసేసాము అయిపోయింది. తొందరగా కానివ్వండి. మేము మళ్ళీ విదేశం నుంచి వచ్చామనో, ఇట్లా వెళ్ళిపోవాలనో, దాన్ని ఇంకా తొందరగా చేసేయచ్చా అనేటువంటివి మేము రాకృతం మీరు చేసేవేమన్నా ఉంటే మీరే చేసేయండని, హ్మ్. ఇలాంటివి కొన్ని చేయటము ఈ మగవాళ్ళు చేసేటువంటివి చాలా తప్పు. ఆ! దీనివల్ల అనేక రకాలైనటువంటి దోషాలు ఆ వంశాన్ని పట్టి పీడిస్తాయనేటువంటి దానిలో సందేహం లేదు. హ్మ్. రెండోది ముఖ్యంగా వస్త్రధారణ. ఇది గత 2, 3 తరాల నుంచి మతి, గతి 2 తప్పింది మగవాళ్ళకి కూడా. ఆ! దీనిలో ఎటువంటి అనుమానం లేదు. హ్మ్. ఈ వస్త్రధారణ సరిగ్గా లేక పురుషుడు తన సంతాన శక్తిని తానే పోగొట్టుకుంటున్నాడు. సంతానం సృష్టించలేని మనిషిగా తయారైపోతున్నాడు. వస్త్రధారణ ఇంత పెద్ద యెస్. విషయానికి దారి తీస్తుంది. యెస్. హ్మ్. పురుషుడి యొక్క వస్త్రధారణ గనక సరిగ్గా లేకపోతే భారతదేశానికి సంబంధించింది. ఇప్పుడు శాస్త్రం అంతా ఇక్కడే మొట్టమొదట పుట్టింది. అవును. ప్రపంచానికి నేర్పే శాస్త్రం. ప్రపంచానికి గురుస్థానం భారతదేశం. ప్రపంచానికి దేవతల యొక్క నిలయం భారతదేశం. హ్మ్. ప్రపంచం వస్త్రం కట్టక్రితమే భారతదేశంలో వస్త్రం కట్టి 10 మందికి వస్త్ర పంపిణీ చేసినటువంటి దేశం భారతదేశం. అలాంటి భారతదేశం హ్మ్. ఏ వాతావరణంలో ఎలాంటి వస్త్రాలు ధారణ చెయ్యాలి అనేటువంటిది భారతదేశంలో ఉండేటువంటి ఋషులు మనకు అందించినటువంటి గొప్ప శాస్త్రం ఇక్కడ. ఆ! అందుకని మీరు చూడండి మన పూర్వీకులు ఎక్కువగా తెల్ల లుంగీ పంచె కట్టుకుని ఉండేవాళ్ళు. అవునండి. మీకు పల్లెటూళ్ళల్లో చూసినా కూడా నిజం. లేదా తెల్ల లుంగీలాగా అన్న తెలుపు రంగునే బాగా ధారణ చేసేవారు. అవును. ఈ తెలుపు రాను రాను ఇదేదో రాజకీయ వాళ్ళకి సంబంధించిన డ్రెస్ కోడ్ మాదిరిగా అయిపోయింది. అయిపోయింది. కానీ అసలు తెలుపు అది కాదు. హ్మ్. ఇంటి యజమానికి చాలా ప్రెజర్స్ ఉంటాయి. ఆ! అంటే ఇప్పుడు పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంటుంది. హ్మ్. అదే టైంలో మగపిల్లవాడు చేతికి అందక వాడేదో పెద్ద చదువు చదువుకోవాలని టార్గెట్ పెడతాడు. నాన్న నేను ఇది చదువుకున్నా మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు చదివించలేకపోయానని ఒకటుంటుంది. అవును. అదే సమయంలో భార్యకు బావుండకపోతే అతను చాలా అదే సమయంలో చెల్లెళ్ళకి పురుళ్ళొచ్చి ఇంటికొచ్చే సందర్భము, తన తండ్రి అంటే ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు గతంలో నేను చెప్తున్నాను. ఇలాంటి సందర్భంలో ఇతడు చాలా ఒత్తిడికి గురయ్యేవాడు. హ్మ్. సో, ఇది మనసు మీద ప్రభావం చూపిస్తుంది. సో, ఈ మనసుకి అధిపతి చంద్రుడు. సో, చంద్రుడికి ఇష్టమైనటువంటి రంగు తెలుపు. తెలుపుని ధరించటం మూలకంగా హ్మ్. ఇతడు ఆ ఒత్తిడి నుంచి తగ్గుదల పట్టుకుని తన్ను మళ్ళీ స్వయం ప్రకాశమైనటువంటి వ్యక్తిగా మార్చుకుంటానికి ఈ తెలుపు రంగు అతడికి చాలా ఉపయోగపడుతుంది. అది మరిచిపోయి మన వాళ్ళు రకరకాల ఇప్పుడు మనం చెప్పక్కర్లేదు. అనేక రకాలైనటువంటి వస్త్రధారణ వేసుకుంటున్నారు. అవును. పూర్వం మేము ఎవరినన్నా దరిద్రంతో బాధపడుతున్నారంటే హ్మ్. చిరిగిపోయినటువంటి బట్టలేసుకుంటే, అయ్యో పాపం వాళ్ళ ఆ! ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుందేమో అని మన ఇంట్లో ఏదన్నా కట్టుకున్న ఉతికిన వస్త్రాలు కట్టుకునేవైనా గానీ, అవును. 2 ఉతికిన వస్త్రాలిచ్చి మంచివి వేసుకో, లేతే కుట్టేనే వేసుకోవచ్చు కదరా! మీ నాన్న పరువు పోగొడుతున్నావు బయట ఇట్లా చిరిగిపోయిన గుడ్డలు వేసుకొని అంటారు. అని మా చిన్నతనాల్లో మేము వినేవాళ్ళం. ఆ! ఇప్పుడు చిరిగిపోయిన డ్రెస్సులు లక్షల్లో కొనుక్కొని
ఇప్పుడు ఉన్నతమైన వాళ్ళుగా ప్రదర్శిస్తున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యమో ఆలోచన చేయండి. హ్మ్. అంటే ఇప్పుడు ఇంటికి సంబంధించిన పరువుని ఈ పిల్లవాడే ఇప్పుడు మీరు ఫ్యాంట్ల మీద ఇలా చిరిగిపోయినో ఏదో దాన్నేదో ఫ్యాషన్‌గా వాళ్ళేవో పేర్లు చెప్తూ ఉంటారు. అవును. గమ్మత్తైన పేర్లుంటాయి. అసలు అది ఎందుకు చించాడో వాడికి తెలీదు చించిన వాడికి. వీడొచ్చి మాకు పాఠం చెప్తూ ఉంటాడు. చించిపోయిన డ్రెస్‌కి మళ్ళీ డబ్బులిచ్చి కొనుక్కోవటం. కొనుక్కోవటం. చూడండి ఎంత గొప్ప టాలెంట్ ఉన్నదో. అదే చెప్తున్నాను. వస్త్రధారణ సరిగ్గా లేకపోతే మానసిక వికాసం సరిగ్గా ఉండదు. హ్మ్. ఇంకొకటి తెలుపు వస్త్రాలు వేసుకుంటం మూలకంగా మీరు గతం రోజుల్లో చూస్తే మగవాళ్ళు స్త్రీల యందు పవిత్ర భావనతో ఉండేవారు. అవును. ఈ రోజుల్లో మనము ఎలాంటి మాటలు సందుకొకటి, బజారుకొకటి, ఒక స్త్రీ గురించి ఇట్లా ఇబ్బంది పడింది అనేటువంటి దానికి ఒక స్కూల్లో భయం లేకుండా అయిపోయింది. హ్మ్. ఒక ఆసుపత్రిలో గూడా. అంటే ప్రాణాన్ని కాపాడే హాస్పిటలు, అవును. విద్యను నేర్పేటువంటి విద్యాలయంలో కూడా హ్మ్. ఆడదానికి ప్రమాదాలు సంభవించే కేంద్రాలుగా మారుతున్నాయంటే, ఇవి దేనికంటే మానసిక వికాసం లేకపోవటం మూలకంగానే. మానసిక దౌర్భాగ్యమైనటువంటి ఈ యొక్క పరిస్థితులే వాటికి కారకం. ముఖ్యంగా అవుతున్నాయి. పూర్వం అందుకని మన పూర్వీకులు మీరు హ్మ్. అందులో రైతు కుటుంబాల్లో కూడా చూసినా కూడా ఈ తెలుపు రంగుని చాలా తెల్ల చొక్కా అవును. మంచిగా నీట్‌గా ఏ రోజుకి ఆ రోజు ఉతుక్కునే డ్రెస్ ఉతుక్కొని. మాత్రమే వేసుకునేటువంటి వారు. అవును. దానివలన నేను గొప్పవాడిని అనే ఒక లోపల ఆ! ధైర్యం. ధైర్యం వచ్చేది. నేను తప్పు చేయకూడదు. హ్మ్. ఎవరైనా వస్తే నేను వాళ్ళకి ధైర్యాన్ని చెప్పే వ్యక్తిగా, వాళ్ళకి నిజాన్ని నిజంగా వాళ్ళు గెలిచేటట్టుగా అనే మగతనం నాలో ఉండాలనే భావనగా మగవాడు అప్పట్లో తిరిగేవాడు. హ్మ్. అంటే అప్పుడు ఎంత గొప్ప లక్షణమో ఆలోచన చేయండిది. అవును. కాబట్టి ఇప్పుడు మగవాళ్ళు అలాంటి డ్రెస్సులు వేసుకోవటం లేదు. హ్మ్. వద్దన్న కొద్దికి నలుపు రంగు వస్త్రాలు ధరిస్తున్నారు. ఆ! ఇప్పుడు అదేమనంటే మీరు గూడా అదే వస్త్రంతో ఉన్నారు. మిమ్మల్ని అంటున్నాను అనుకోమాకండి. హ్మ్. నలుపు రంగు వస్త్రం వేసుకుంటం మూలకంగా శరీరం లోపల కణజాలాలలో చనిపోయేటువంటి లక్షణం తొందరగా వస్తుంది. ఓహ్! అంటే పాజిటివ్ టాక్సిన్స్ అని మనకుంటాయి. హ్మ్. హ్మ్. ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే. దాన్ని కణజాలం అని తెలుగులో అంటాం మనం. అవును. రక్త కణాలు కానియండి, క్రోమోజోమ్స్ అని అంటాం ఆ! సైన్స్‌లో అయితే గనక. సంతాన ఉత్పత్తికి సంబంధించినటువంటి క్రోమోజోమ్స్ కానియండి, హ్మ్. ఇవన్నీ తొందరగా చచ్చిపోవటానికి నలుపు ఎక్కువగా దోహదపడుతుంది. మరి అంటే నలుపు అంత ప్రమాదకరమైనప్పుడు అసలు నిజంగా ప్రమాదకరమైన దాన్ని భగవంతుడు సృష్టించాడేమో కదా! చాలా మంచి ప్రశ్న. మా చిన్నతనాల్లో గూడా అడిగేవాళ్ళు. "ఇట్లా మీరు నలుపేసుకోవద్దు అంటున్నారు గదా! హ్మ్. మీ నెత్తిన నలుపు రంగుంది. మీ గడ్డానికి నలుపు రంగున్నది." మీ కంటి పాప నలుపుంటుంది. ఇలా చెప్పుకొచ్చారు. చెప్పొచ్చు. భగవంతుడు అది ఎందుకు పెట్టాడో వాడికి తెలీదు. హ్మ్. కానీ నోట్లోంచి మాట మాత్రం మనం తొందరగా మాట్లాడతాం. అవును. ఎందుకంటే దానికి ఎవరు తాళం పెట్టలేదు. నిజమండి. కాబట్టి ఏదైనా మాట్లాడుతుంది. నెత్తికి నలుపు రంగు కలిగినటువంటి జుట్టుగా ఎందుకు పెట్టారు అంటే, తలస్నానం చేస్తాం. హ్మ్. చేసినప్పుడు మనకు తెలియకుండా ఎంత తుడుచుకున్నా గూడా, తల లోపల తడి ఉంటుంది. సో, ఈ నలుపు సూర్యశక్తిని బాగా లాక్కుని, ఆ తడిని పోగొట్టటానికి నలుపు ఉపయోగపడుతుంది. ఓకే. అది నలుపు రంగులో ఉన్న విశేషం. ఆ! అందుకనే పూర్వం మన గొడుగులు గూడా నలుపు రంగులోనే ఉండేవి. అవును. కారణం ఏంటి? హ్మ్. సూర్యశక్తి ఎక్కడైతే ఉంటుందో వర్షాకాలంలో గూడా సూర్యుడు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాడు ఆ! మనకి మబ్బుల చాటు నుండి. అవును. సో, ఆ సూర్యశక్తిని లాక్కుని మనకది ప్రసారం చేయటానికి ఉపయోగపడే వస్తువు నలుపు. అది గొప్పది. హ్మ్. గొప్పదాన్ని ఇప్పుడు టాబ్లెట్స్ అన్నీ గొప్ప రోగాన్ని పోగొడుతున్నాయి. మీరేసుకుంటున్నారా? అవసరం ఉన్నప్పుడు టాబ్లెట్ వేస్తున్నారా? అంతే గదండీ. అవసరం మరి రోజు లేనప్పుడు. ఎందుకు వేసుకుంటున్నారు ఇప్పుడు నలుపు? అవసరం లేనప్పుడు ఎందుకండి? మరిప్పుడు మనకు అవసరం లేదుగా నలుపు. ఆ! మరెందుకేసుకుంటున్నాం? ఆ! కాబట్టి ఇక్కడ జరుగుతున్నదేంటంటే, అనవసరంగా వేసుకోవటం మూలకంగా, హ్మ్. ఈ ప్రమాదానికి వాళ్ళు వాళ్ళంతరికి వాళ్ళే మార్గం ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే ఏ ఏ వస్త్రం ఎప్పుడు అవసరం అనేది మనకి ఎలా నిర్ణయించుకోగలుగుతాము? అందుకనే పెద్దవాళ్ళు ఇవేసుకోమాకండి అని చెప్పేవాళ్ళు. హ్మ్. అంటే కంప్లీట్‌గా దూరం పెట్టాలంటారా నలుపుని? కంప్లీట్‌గా దూరం పెట్టాలంటే నలుపు వస్త్రాలు హ్మ్. వేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు, ఆ దేవతకు సంబంధించిన ఆరాధన చేస్తే, హ్మ్. వాళ్ళు ఆ సమయంలో వేసుకోవచ్చు. ఆహా! ఇప్పుడు అయ్యప్ప స్వాములని చెప్పి వాళ్ళు నలుపు డ్రెస్ వేసుకుంటూ ఉంటారు. అవునండి. ఈ నలుపు ఎందుకు వేసుకుంటారు?
అది మాసమంతా గూడా మాసం అంటే నేను ఇక్కడ దీక్షా మాసం కింద భావన చేస్తాను. అవును. ఆ దీక్ష సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. నిజం. సో, వేడిని తట్టుకోవాలి శరీరం. వేడి కావాలి శరీరానికి. హ్మ్. సో, వేడి కావాలి కాబట్టి ఈ వస్త్రము కొంత సహకరిస్తుంది. దీక్షకు భగ్నం లేకుండా వారి జీవితం నడయాడటానికి అప్పుడు ఉపయోగపడుతుంది. ఓకే. అందుకని ఆ సమయంలో మాత్రమే మనం వేసుకోవాలి. హ్మ్. లేదా మృత్యుదోషం వెంటాడుతున్నప్పుడు హ్మ్. కాళీ కాలభైరవుల సాధనలో ఈ నలుపు రంగును ఉపయోగించుకోవచ్చు. హుహు. అకాల మృత్యువు ఎలా ఉంటుంది చెప్పండి? మీకు మృత్యువు కనిపిస్తుందా? కనిపిస్తది. కానీ అందరూ మృత్యు స్థానానికే వెడుతున్నారు. అవును. కనిపించకుండా ఉండేదే మృత్యువు. ఎక్కడ కనిపించకుండా ఉంటుందంటే చీకట్లో మనం గూడా కనిపించము. ఆ మాదిరిగా మృత్యువు మనల్ని వెంటాడుతుంది. హ్మ్. చీకటి ఏ రంగులో ఉన్నదో నీవు ఆ రంగు వస్త్రాన్ని వేసుకొని ఆ చీకటిలో పోయే మృత్యువుని కనిపెట్టు. హ్మ్. అందరికి సాధ్యపడుతుందా? పూర్వీకులు సాధన చేశారు, కనిపెట్టారు. హుహుహు. ప్రాణము 9 రంధ్రాల నుంచి ఆ! ఉప ఉప అంటే పైన ఉండేటువంటి రంధ్రాల నుంచి ప్రాణం ఎలా పోగొట్టుకోవాలి? శరీరంలో కూడా ప్రాణం పోయే స్థితిలో కూడా హ్మ్. పైనుంచి ప్రాణం పోతే పుణ్యాత్ముల కింద ఓహ్! పూర్వం భావన చేసేవారట్లా. ఆహాహాహా! సో, దానికి ఈ సాధనకి కొన్ని సందర్భాలు ఉపయోగపడతాయి. హుహుహు. కాబట్టి దానికి మాత్రమే హ్మ్. ఆ రంగుని ఉపయోగించేవారు. ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది. తర్వాత మీరు గమనిస్తే మగవాళ్ళు కార్లు కొంటున్నారు. హ్మ్. అవన్నీ గూడా నలుపు రంగువే కొంటున్నారు. అవును. ఈ మధ్య ఈ నలుపు రంగుల గురించి హ్మ్. ఒక ప్రయోగం చేశారటమ్మా. నలుపు రంగు ఉన్న వెహికల్స్ ఎక్కువగా ప్రమాదానికి లోనవుతున్నాయి. అన్నిటికంటే తక్కువ ప్రమాదాలయ్యేది తెలుపు రంగు వాహనాలు అని డిసైడ్ అయ్యారు. ఆహా! ఎందుకు? ఆ! మీకు ఆ రీజన్ కూడా చెప్తున్నాను. ఆ! ఇప్పుడు మీకు మంచు బాగా ఉన్నది. అవును. ఈ నలుపు కారు మంచులో వెడుతుంటే కనిపించదు. దట్టమైన పొగ మంచులాగా ఉన్నప్పుడు. అదే తెలుపు అనుకోండి మీకు ఫోకస్ అవుతుంది. ఈ మంచు తెల్లవారుజామున పడేటువంటి మంచు, హ్మ్. ఈ పొగలు ఈ పల్లెటూళ్ళలో పంటల దగ్గర పొగలు పెడుతున్నటి ఈ అవును. టర్నింగ్‌లో ఇవి యాక్సిడెంట్స్ ఎక్కువగా నలుపు కార్లు అవుతున్నాయి. హుహుహుహు. కాబట్టి తెలుపు కార్లు శ్రేష్టము అని గూడా వాళ్ళు గూడా ఈ మధ్య నేనొక ఆర్టికల్ చదవటం జరిగింది. హ్మ్. కాబట్టి ఇట్లా మగవాళ్ళు ముఖ్యంగా నలుపు వస్త్రాలు వేసుకోకూడదు. ఏదన్నా దీక్ష తప్ప మిగతా సమయంలో అస్సలు వేసుకోకూడదు. ఇంకా భోజనం చేసేటప్పుడు ఆ! మగవారు పైన వస్త్రం లేకుండా భోంచేయాలి. లేకుండా. లేకుండా. మరి ఇది ఇంట్లో అంటే సాధ్యం. బయట తిన్నప్పుడు? అందుకనే పూర్వం ఎక్కడైనా భోజనానికి డ్యూటీకి వెళ్ళినా కూడా, హ్మ్. బాబు మీరు మా ఇంటికి భోజనానికి రోజు రావచ్చు మాకు ఇబ్బంది లేదని ఒకరికి ఒకరం సహాయంగా ఉండేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లేదు. కాబట్టి ఇప్పుడు బయట ఈ ఆఫీసుల్లో ఉన్నారు కాబట్టి హ్మ్. కనీసం ఈ భోజనం చేసేటప్పుడు ఆ! కాళ్ళకి చెప్పులు విడిచి భోంచేయటం మంచిది. అవును. ఇది పాటించట్ల. ఇది పాటించట్లేదు. చేయగలిగిన పనే. అవును. కానీ మగవాడు చేయటం లేదు. ఇట్లా ఈ మగవాళ్ళు నియమబద్ధంగా లేకపోవటం మూలకంగా హ్మ్. ఏడిపించే సంతానం కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి. ఏడిపిచ్చే సంతానం. ఇంట్లో ఏడిపిస్తారు మిమ్మల్ని. హ్మ్. వాళ్ళు అన్నం తినరు. మిమ్మల్ని టార్గెట్‌గా చేసుకున్నట్టుగానే ఉంటుంది. మీకు ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే, వీడు నా కడుపున చెడబుట్టాడు అనేటువంటి ఆ! ప్రస్తుతం తల్లిదండ్రులందరూ ఇదే బాధపడుతున్నారు. నిజం. వాస్తవమా కాదా మీరు ఆలోచించండి. వాస్తవం అండి. వాడు ఏదడిగినా వద్దంటాడు. వాడికి కావాల్సింది మాత్రం ఇవ్వకపోతే, ఆ రోజు మీరు మీ ఉద్యోగానికి కూడా వెళ్ళకుండా చేయగలడు వాడి దగ్గర ఒక యుద్ధమే ఆ రోజింక. కాబట్టి ఇలాంటి ఏడిపించే మగవాడు నియమంగా లేకపోతే హ్మ్. మీరిందాక ఆడవాళ్ళకి చాలా చెప్పారు. అవును. మగవాళ్ళే నియమబద్ధమైన జీవితాన్ని గడపాలి. అందుకనే ఇది రామరాజ్యం కింద ప్రసిద్ధికెక్కింది భారతదేశం అంటే, రాముడు అలా నడయాడాడు. హ్మ్. తండ్రి కళ్ళల్లో తండ్రి మనసులో ఉన్న భావన గ్రహించేవాడు రాముడు. ఆ! గురువుల కళ్ళల్లో గురువుల యొక్క ముఖాన్ని చూసి గురువుకి ఏం కావాలో తను గమనించుకొని దాన్ని సాధించి తెచ్చిపెట్టేవాడు రాముడు. హ్మ్. అందుకని ఆయనకి అందరూ రాముడంటే ఒక స్త్రీని ఏ మాదిరిగా అయితే ఒక చిన్న పిల్లని అప్పుడే చక్కగా ప ల పరికిణి జాకెట్ ఏసుకొని చిన్న బాలా త్రిపుర సుందరిలాగా చిన్న పిల్ల కనిపిస్తే ఆ! అందరం ఆ పిల్లని ఒక లక్ష్మీ స్వరూపంగా దగ్గర తీసుకుంటాం గదా! అవును. రాముడిని అంత 6 అడుగుల పైన ఉండేటువంటి ఆజానుబాహుడిని గూడా అలా ఒక్కసారి కౌగిలించుకోవాలనిపించిందిట మా అందరికీ గూడా. అవును. కారణం తన ప్రవర్తించిన ధర్మ నియమము.
కాబట్టి నియమంతో ఉన్నటువంటి వాళ్ళు హ్మ్. ప్రపంచంలో ఎప్పుడూ బతికే ఉంటారు. మీరిది బాగా గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు.